ఈరోజైతే ఈ కూర చేయాలనుకుంటున్నాను. మునక్కాయ పులుసు చేస్తాను. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలా అనేది నేను చేస్తాను. మామూలుగా టైం ఉంటే మనం ఇవి వాడ్చుకొని ఇవన్నీ చేస్తాము. అర్జెంటుగా హడావుడిగా అయిపోవాలి 5 నిమిషాల్లో కూర అంటే ఈ విధంగా ముందు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక చింతపండు కొంచెం నానేసుకుని, ఈ చింతపండు అంతా దీంట్లోకే వేయను, కొంచెం పచ్చట్లో కూడా ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం నానేసాను. ఆ పులుసు వరకే ఇందులో వేస్తాను. ఈ కడాయి తీసుకున్నాం కదా, కడాయిలోని కొంచెం ఈ నూనె వేసుకున్నాక నూనె కాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసాను. మంచి వాసన వస్తాయి. మెంతులు, ఆవాలు బాగా పేలాక మంచి వాసన వస్తాయి. ఇప్పుడు ఇవి మొత్తము ఇందులో వేసేది. అన్నీ ఇందులో వేసాక సాల్టు మనకి సరిపోయినంత, ఇప్పుడు కొంచెం వేసుకున్నా మళ్ళీ పులుసు అన్నీ వేసాక చూసుకొని కొంచెం వేసుకున్నాము. అన్నీ ఇలా కలిపెట్టేసి మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే మగ్గుద్ది. అన్నీ మగ్గుతాయి. మునక్కాయలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆ తర్వాత పులుసు పోసుకుంటాం. ఉడుకుతా ఉంది కదా, ఈ లోపల దానికి సరిపోను పసుపు, ఇలాగ కారము, మేము కొంచెం ఎక్కువ తింటాము కారము, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇలాగ తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా త్వరగా అవి ఉడకంగానే అందులో వేసుకోవచ్చు అనమాట. రెడీగా పెట్టుకొని ఉంటే తొందరగా అయిపోతుంది మనకి. నేను ఇందాక మర్చిపోయాను, ఇంగువ కూడా వేసేసుకుంటే పులుసు కూరల్లోకి ఇంగువ చాలా బాగుంటుంది, చాలా కమ్మంగా ఉంటుంది టేస్టు. చూడండి, లోపల ఈ చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటే మనకు కావాల్సినంత పులుసు వేసుకొని మిగతాది వేరే కూరల్లోకి ఏదన్నా ఎత్తి పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు ఇది వేసాం కదా, ఇది కారం, ఒకసారి నూనెలో అలాగా కలిపెట్టేస్తే అది పచ్చి వాసన పోద్ది. కొంచెం లైట్గా అంటుకొనింది, ఇది ఏమీ కాదు. ఇప్పుడు దీనికి సరిపోయినంత పులుసు. బెల్లం ఉంటే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం చిన్న ముక్క అయినా కూడా అది సరిపోద్ది. దాంట్లోకి మనకి ఈ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలా అనుకుంటే ఇంకొంచెం మామూలు వాటర్ వేసేసుకుంటాము. నాకైతే కావాల్సి వస్తుంది, ఎందుకంటే బయట కుక్కలకి వాటికి కూడా కలిపి పెట్టాలి కాబట్టి అందుకని ఇంకొంచెం వాటర్ వేసాను. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని కొంతసేపు మూత పెట్టేసామంటే ఇలాగ మగ్గిపోతుంది. చూడండి, నూనె అంతా పైకి ఇలాగా తేరుకొనింది. ఇలా తేరుకొనిందంటే అయిపోయినట్టే. మునక్కాయ కూడా ఉడికిపోయింది. చూడండి, ఉప్పు అన్నీ సరిపోయాయండి, బాగున్నది. దీనిలోకి ఇంకా సాంబార్ పొడి కానీ ఉంటే కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ భలే బాగుంటుందండి చాలా. నేను అప్పుడప్పుడు పులుసు కూరల్లో సాంబార్ పొడి అంటే నేను చేసి పెట్టుకొని ఉంటాను. నేను చేసి పెట్టుకున్న సాంబార్ పొడి ప్యాకెట్లలోదైతే కాదు, అది వేసుకుంటాను ఒక్కొక్కసారి. చాలా కమ్మంగా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ టేస్ట్ ఒక రకంగా ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది. అంతేనండి. ఇదండి ఇప్పుడు వీడియో అయితే ఈ కర్రీ నేను ఎలాగ చేస్తానో అనేది మీకు చూపెట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.